హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మా అద్విత ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామండి. అదే వీడియో అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా పొద్దున్నే లేచి పాల పాయసం అయితే చేసేసి టెంకాయ అయితే కొట్టుకున్నాము ఇంట్లో. ఇంకా మా అద్వితాన్ని కూడా చక్కగా రెడీ చేసేసి ఇంకా దేవుని రూమ్‌లోకైతే తీసుకొనొచ్చాము దండం పెట్టుకోమని చెప్పేసి. దండం అయితే పెట్టుకుంటుంది మా అద్విత. చాలా చక్కగా అయితే రెడీ అవుతుందండి. చాలా ఇంట్రెస్ట్. ఇంకా అది కాలుతుందేమో అని చెప్పేసి భయపడుతూ దూరం దూరంగానే కూర్చుంటుంది. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శీతల గంగమ్మ గుడికైతే వచ్చేసామండి ఇక్కడ. సండే అయినా సరే మేము కొంచెం లేట్‌గా అయితే రావటంతో గుడైతే క్లోజ్ చేసేశారు. పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి ఇంట్లో పనులు చేసుకొని ఇవన్నీ చేసుకునేలోపు టైం అయితే లేట్ అయిపోయింది. ఇంకా గుడైతే క్లోజ్ చేసేశారు. పర్వాలేదులే అని చెప్పేసి మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలయితే చేసేసి ఇంక టెంకాయ కొట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా చరణ్ ఇంకా ఆవులైతే కనిపించాయి కదా ఎనకాల, ఇంకా గోమాత అది ఇది అని చెప్పేసి ఆవుల దగ్గరికైతే వెళ్తున్నాడు. ఇంకా గుడి చుట్టూరు విగ్రహాలయితే ఉంటాయి కదా, అక్కడైతే దండం పెట్టుకుంటున్నాడు. ఎవ్వరు లేరండి గుడి దగ్గర. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా పాయసం అయితే ప్రసాదంగా తీసుకొనొచ్చాం కదా, అదైతే దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టుకొని దండం అయితే పెట్టుకుంటున్నాం. చూడండి మీరు కూడా. కానీ హై కుక్క మాతది, గోమాత కాదు. గోమాత అంటే ఏదే? అది గోమాత. అరుసుదాన్ని. హే హే పా. పోయినాయిలే వానికే పోయిలే అన్నీ మింద పడతాయి చొక్కా మీద. చాలే. చూసారు కదండి, కుక్కలైతే అస్సలు దండం కూడా పెట్టుకునేలేదు. అంతగా సతాయించేసాయి ప్రసాదం కోసం అయితే. ఇంకా మేమందరం దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళ నాన్న అయితే అద్విత దగ్గర దండం అయితే పెట్టిస్తున్నాడండి. ఇంకా వెనకాల మీరు గమనించినట్లయితే మా చరణ్ ప్రసాదం పెట్టిన వెంటనే పాయసం అయితే తింటున్నాడు. పాయసం అంటే చాలా ఇష్టం అండి మా చరణ్కి, అందుకోసమే ఇష్టంగా అయితే తింటున్నాడు. ఇంకా ఇక్కడైతే వీళ్ళు కూడా దండం అయితే పెట్టుకున్నారండి. ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము. అద్వితనైతే వీడియో అయితే తీసాము ఇక్కడ. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆడబిడ్డ మా ఆయన అయితే ఇద్దరు కేక్ తీసుకురావడానికి అయితే స్వీట్ బేకరీకి అయితే వెళ్ళారు. ముందుగానే మేమైతే ఆర్డర్ ఇచ్చామండి, కానీ వాళ్ళైతే ఆర్డర్ చేయలేదంట. ఇంకా మనకి అర్జెంటుగా కావాలి కదా అని చెప్పేసి మేమైతే అక్కడ ఉండేది మాత్రమే తీసుకొని అయితే వచ్చేసాము. ముందు చెప్పినా కూడా వాళ్ళైతే చేయలేదు, పద్మ స్వీట్ బేకరీస్ వాళ్ళైతే. ఇంకా వీళ్ళిద్దరైతే బండిలో పెట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నారండి. చాలా టైం అయితే అయిపోయింది అప్పటికి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లేక్ వచ్చేసి మేము చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము. ఇంకా స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదండి బర్త్డే అంటే. అందులో సండే కాబట్టి ఇంకా చికెన్ బిర్యానీ, రైతా, ఇంకా వైట్ రైస్, రసము, చికెన్ ఫ్రై, దాల్చా ఇవన్నీ అయితే చేసుకున్నామండి. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి ఈ విధంగా లంచ్ అయితే చేసాము. ఇక్కడ మేమందరం లంచ్ చేస్తుంటే ఇంకా మా అద్విత అయితే ఇంకా వంటింట్లోకి ఇంట్లోకి అయితే తిరుగుతుందండి. ఇక్కడైతే నేను చరణ్కి అయితే తినిపిస్తున్నాను. ఇంకా వీళ్ళందరూ కూడా తింటున్నారండి. చికెన్ అయితే లెగ్ పీస్ కావాలి అని మా చరణ్ అయితే వాళ్ళ నాన్న గిన్నెలో ఉండేది మరి తీసుకొని అయితే తింటున్నాడు. ఆ లెగ్ పీస్ తప్ప అన్నం అయితే అస్సలు తినలేదండి. ఇంకా అద్విత రాధా అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే పేరు ఈ విధంగా అయితే సెట్ చేశాడండి. చాలా బాగుంది. ఇది చూసేదానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉందండి. చాలా టైం అయితే పట్టింది వాళ్ళ నాన్నకి ఇది తయారు చేయడానికి. ఇంకా బెలూన్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా బెలూన్స్ కూడా ఊపేసి ఇంకా కొద్దిగా సింపుల్గా ఇంట్లోనే డెకరేషన్
డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే బెలూన్స్ అయితే ఊదుతున్నాము. చాలా సింపుల్‌గా అయితే చేయాలనుకున్నామండి మేము. ఫస్ట్ బర్త్‌డే అయినా కూడా. అందుకే ఇంట్లోనే చేసేస్తున్నాము. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో వాళ్ళం మాత్రమే. ఇంకా బెలూన్స్ ఈ విధంగా అన్నీ ఊపుతూ ఉంటే కొన్నైతే పగిలిపోతూ ఉన్నాయండి. శబ్దాలకైతే పిల్లలు ఎక్కడ లేస్తారో అని చెప్పేసి చాలా భయపడ్డాం, కానీ పిల్లలైతే ఏం లేయలేదు. చూసేయండి మీరు కూడా డెకరేషన్ ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి. ఇక్కడ తగిలిస్తున్నాం కదండీ! ఇదైతే చాలా ఎలిగెంట్‌గా, చాలా సూపర్బ్‌గా ఉండింది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఒకటి తీసుకొనొచ్చాం. మళ్ళీ వెళ్ళి ఇంకొకటైతే తీసుకొనొచ్చాం. చూసారు గదా! ఇక్కడ అద్విత అయితే నిద్రపోతుంది. అదే గన మేలుకో అంటే అస్సలు పని చేసుకోనివ్వదండి. అందుకే ఎలాగోలాగా నిద్రపిచ్చేసాము. ఈ విధంగా డబల్ టేప్ ఉంటుంది గదా! దాన్ని తీసుకొని మేమైతే కొంచెం డెకరేషన్ లాగా అయితే చేసుకున్నాము. చాలా ఎలిగెంట్‌గా ఉందండి. అసలు వాల్‌కి ఎంత అందం వచ్చిందంటే అంత అందం వచ్చింది. ఇంకా మా చరణ్ కూడా నిద్రపోతున్నాడు. చరణ్ ఉన్నా కూడా ఇలాంటి పనులైతే అస్సలు చేసుకోనివ్వడండి. ఇంకా మా తమ్ముడు, ఇంకా మా ఆడబిడ్డ, నేను, మా ఆయన అందరం కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా హ్యాపీ బర్త్‌డే అని ఉంది కదా! అది చరణ్ ఫస్ట్ బర్త్‌డే అప్పుడైతే నేను కడపలో తెప్పించుకున్నాను మా ఆయన చేత. అదే ఇంకా వాల్‌కి సెట్ చేసేసి ఇక్కడ పేరైతే ఏ విధంగా సెట్ చేయాలి అని చెప్పేసి మేమైతే ఆలోచిస్తూ ఇంకా పేరు కూడా సెట్ చేసాము. నేమ్ అయితే చాలా బాగా క్రియేటివ్‌గా అయితే చేశాడు మా ఆయన. ఇంకా బెలూన్స్ కూడా ఎలా పెడితే బావుంటుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకొని డబల్ టేప్ ఉంటుంది కదా! దాని సహాయంతో బెలూన్స్ అన్నీ కూడా అంటించేసాము. ఇంతకు ముందుగా చరణ్ బర్త్‌డే చేసినప్పుడు బెలూన్స్ అయితే అస్సలు ఉండలేదండి. మేమంతా డెకరేషన్ చేసి రెడీ అయ్యేసి వచ్చేసరికి ఒక్కొక్కటిగా అన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. ఇక్కడ మా ఆయన క్రియేటివిటీ చూసారు కదా! ఒకటి పైకి, ఒకటి కిందికి ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తున్నారు. బెలూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. చాలా సేపటి వరకైతే ఉన్నాయి పగలకుండా. అంటే కిందుండేవి పగిలినా కూడా పైన మనం చేసుకున్న డెకరేషన్ అంతా కూడా చాలా బావుండింది. సింపుల్‌గా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలా ఇంట్లోనే డెకరేషన్ అవన్నీ చేసుకోవడము. పిల్లల బర్త్‌డే కానీ, ఇలాంటి ఏ ఫంక్షన్స్ అయినా కూడా పిల్లలకి చాలా గుర్తుండిపోతాయండి. ఈ విధంగా మా అమ్మ వాళ్ళు చేశారు కదా! నాకు అని చెప్పేసి ఫోటోస్, వీడియోస్ అనేవి చాలా ముఖ్యమండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇవే మనకి గుర్తుగా ఉంటాయి. ఎవరెవరొచ్చారు, ఏమి, ఇంకా ఎలా డెకరేషన్ చేసుకున్నాము, మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి ఈ ఫోటోస్, వీడియోస్‌లో అయితే చూసుకోవచ్చు. ఇంకా నేను మా ఆడబిడ్డ అయితే ఇంకా జోక్స్ అయితే వేసుకొని నవ్వుతూ ఉన్నాము. ఇలా అందరిలో కలిసి ఉండి, అందరిలో బాగా ఫంక్షన్ లాగా ఇవన్నీ చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. ఇంకా ఓపికగా ఇవన్నీ అయితే చేసుకుంటే మనకి అవుట్‌పుట్ అనేది చాలా వస్తుంది. మనం ఎప్పుడైనా చూసుకోవాలంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఆఫ్టర్‌నూన్ ఇంకా తొందరగా కేక్ కట్ చేసేద్దాం అని చెప్పేసి త్వరగా అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ లైటింగ్ అనేది తగ్గిపోతుంది బయట మళ్ళా పొద్దుగూకిపోతే. లైటింగ్ ఉన్నప్పుడే ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా వస్తాయండి. అందుకోసమే మేమైతే త్వరగా రెడీ చేస్తున్నాము ఇక్కడ డెకరేషన్ అంతా. అందులో పిల్లలు కూడా నిద్రపోతున్నారు కదా అని చెప్పేసి చేస్తున్నాం చూడండి. డెకరేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా డెకరేషన్ కూడా మీరు చూసేయండి.
ఇంకా ఫైనల్‌గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అద్వితాని కూడా ఫ్రెష్ అప్ చేసేసి డ్రెస్ అయితే వేసేసాను కేక్ కటింగ్ కోసము. ఇంక ఇక్కడైతే వాళ్ళత్త కళ్ళకి ఏదో వేస్తుందండి. నాకైతే అస్సలు రావు ఇలాంటివి. వాళ్ళ అత్తే వేస్తూ ఉంటుంది. ఎందుకు అని చెప్పినా కూడా బర్త్‌డే గర్ల్ స్పెషల్‌గా కనిపించాలని కళ్ళకైతే వేస్తుంది. ఇంకా మా చరణ్ అయితే కేక్ తీసుకొని వచ్చేస్తున్నాడండి ఇక్కడికి. తెచ్చినప్పటి నుంచి ఆత్రం పడుతూనే ఉన్నాడు. కేక్ తినాలి, కేక్ చూడాలి, చూడాలి అని చెప్పేసి. మీ ఇంట్లో గూడా ఇలాంటి పిల్లలున్నారా? ఉంటే గనక కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా హ్యాపీ బర్త్‌డే క్యాప్ అయితే అద్వితకి పెడుతున్నాము. ఇక్కడ వాళ్ళ అత్త అయితే ఒక ముద్దు పెట్టమని అడుగుతుంటే అద్విత అయితే అస్సలు పెట్టడం లేదండి. అదే చరణ్‌కైతే ఫస్ట్ బర్త్‌డే అప్పుడు అందరినైతే పిలుచుకొని చాలా బాగా చేశామండి. అప్పుడైతే చాలా హడావిడిగా అనిపించింది. ఆఫ్టర్‌నూనే కేక్ అయితే కట్ చేసేసాము అప్పుడు. చరణ్ అయితే చాలా విసుగ్గా అనిపించుకున్నాడు. అస్సలు కోఆపరేట్ చేయలేదండి. వీడియోస్‌కి గానీ, ఫోటోస్‌కి కానీ చాలా తక్కువ. చరణ్ బర్త్‌డే ఫోటోస్ అయితే అస్సలు లేవు మా దగ్గర. ఒకటో, రెండో అయితే ఉన్నాయి. అందులో నిద్ర టైం కూడా అయింది మా చరణ్‌కి. అందుకే చాలా సతాయిస్తూ ఉన్నాడప్పుడు. కానీ అద్వితానైతే ముందుగానే నిద్రపించేసి, లేచిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేపించాము. చాలా బాగా అయితే ఉందండి కేకు. అద్విత కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అద్వితకి. ఇంకా కేక్ అయితే అంతా సెట్ చేసేసాము. ఇంకా వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఎనకాల చరణ్ చూసాడు గదా! ఎంత ఆత్రంగా ఎగురుతున్నాడో. ఇంకా హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్పేసి సాంగ్ అయితే పాడుతూ ఈ విధంగా కేక్ అయితే కట్ చేసేసామండి. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే మీరు కూడా చూసేయండి ఇక్కడ. చాలా చక్కగా బర్త్‌డే అయితే జరిగిందండి. అద్విత ఫస్ట్ బర్త్‌డే చూడండి మీరు కూడా. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా అందరైతే ఈ విధంగా అద్వితకైతే తినిపిస్తున్నాడు. ఒక సైడ్ అద్వితకి తినిపిస్తుంటే ఇంక చరణ్ కూడా తింటూనే ఉన్నాడండి కేక్ అయితే. ఇంకా స్పూన్స్ కూడా ఇచ్చారు. కానీ స్పూన్‌తో అయితే ఎవరు పెట్టలేదు. అందరు చేత్తోనే పెడుతున్నారు. ఇంకా చరణ్ వాళ్ళ జేజ్ అయితే ఇంకా చరణ్‌కైతే తినిపిస్తుంది. బర్త్‌డే అయితందో అద్వితదో మాత్రం మాకు అర్థం కావటం లేదు. అద్వితకైతే ఫుల్‌గా కోల్డ్ అయితే ఉందండి. అందులో కేక్ తింటుంది. అసలు దగ్గు కూడా వచ్చేస్తుంది. ఇంక మూతికంతా అయితే పూసేసుకుంటుందండి. ఈ క్యాప్ అయితే అస్సలు నిలబడడం లేదు. ఇంకా గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాము.
చరణ్ అయితే కోఆపరేటే చేయడండి అస్సలు ఫోటోస్‌కి. ఇంక ఇద్దరైతే అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మా తమ్ముడైతే అద్వితతో వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాడండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా! అందరం అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాము అద్వితకి. చాలా చక్కగా అనిపించిందండి. నాకైతే డ్రెస్ అయితే అద్వితకి చాలా బాగా అనిపించింది. ఇంకా మా అమ్మ, మా నాన్న కూడా అద్వినైతే బ్లెస్ చేశారు. ఇంకా నేను, మా ఆయన కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసామండి. నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో మా అద్విత అయితే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా చరణ్ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు వాళ్ళ చెల్లెలకి. ఇంకా మా అత్త అయితే అద్వితతో ఫోటోస్ అయితే దిగుతుంది. ఇంకా నేనైతే మా అద్విని ఒక్క ముద్దు పెట్టమని అయితే అడుగుతూ ఉంటే ముద్దయితే పెడుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు అద్విత ముద్దు పెట్టిందంటే. ఇంకా ఈ ఫోల్ దగ్గర అయితే ఫోటోస్ బాగా తీపించుకుంటుంది. అంటే అద్విత నడవలేదు కదా! అందుకోసమే ఈ ఫోల్‌కైతే నిలబెట్టామంటే చాలా బాగా నిలబడుకుంటుంది. ఫోటోస్ కూడా చాలా చక్కగా వస్తాయండి. ఇంక అందరం అయితే ఇక్కడ కూర్చొని కేక్ అయితే తింటున్నాము. ఈ విధంగా అయితే అద్విత బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్నామండి. కింద కామెంట్స్‌లో చెప్పండి ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి. ఇంతకు మా డెకరేషన్ బావుందా? లేదా? అది కూడా కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడు ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే అండి. బాయ్.